సో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా అంటే నా సొంత పార్టీ నడుపుకోవడానికి నా దగ్గర ఫండ్స్ లేవు, వీలైతే ఎవరైనా విరాళాలు ఇవ్వడం అనే విధంగా మాట్లాడారు. సో అసలు ఇవి ఎంతవరకు మీరు సపోర్ట్ చేశారు? పార్టీకి విరాళాలు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిపక్షంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే వారి ఫాదర్ చనిపోయినప్పుడు పార్టీ రన్ చేసినప్పుడు కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు నాడు మాత్రము డబ్బులు అడిగితే అప్పుడు బాగుంటుండే. కానీ ఇలా సీఎం హోదా చేసి పార్టీకి డొనేషన్ అడుగుతుందంటే ఆ పార్టీ ఏ విధంగా చేరువైంది అవి అనుకుంటున్నాను. అయితే మనం గతంలో వేసుకుంటే ఏ పార్టీ కన్నా కూడా అడగకుంటే ఎమ్మెల్యేనే ఫండ్స్ ఇస్తుండే. అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ లీడ్ చేయాలన్నా, పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా, స్టాప్ నడిపించాలన్నా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి 1,00,00,000 కోట్లు ఉంది. వారికి ప్రజల దగ్గర నుంచి అంటే ఈ విధంగానైనా ప్రజలు నాకు జగన్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఓట్లు వేస్తారని చెప్పేసి గిట్ట వారు అనుకొని ఇట్లా క్రియేట్ చేస్తుండేమనిపిస్తుంది. గ్రామాలు లేకపోతే మరొకసారి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 100% చేస్తుండే. ఎందుకంటే వారు చూసుకుంటే కూడా వారికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సాక్షి టీవీ కానీ, భారతీ సిమెంట్ కానీ, భారత్ సిమెంట్ మనం చూసుకుంటే ఇండియాలో హై క్వాలిటీ సిమెంట్, అది హైయెస్ట్ మంచి రన్లు ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి అట్లాంటి సిమెంట్. వారు ఏంటంటే ప్రజల దగ్గర నుంచి సింపతి కోసం క్రియేట్ చేయడానికి కోసమే అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు గత పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో అందరూ చూసారు, రాష్ట్రాలు అందరూ కూడా. సో ఈ విధంగా సింపతి కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా జనాలు మళ్ళొకసారి నమ్మే అవకాశం ఉందంటారా? సింపతి కోసం చేస్తే ప్రజల కోసం కష్టపడాలి. సింపతి అనేది కొంతవరకు పనిచేస్తుంది. ఎంత సింపతికి పనిచేసినా వారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చూసుకుంటే గట అసభ్యమైనటువంటి పదజాలము, వారు ఉన్నటువంటి వాళ్ళు కొట్లాడే విధానము, అనేకమైనటువంటి ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలను అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రజలు ఇలా తీర్పిచ్చారు. ఇలా ప్రజలంతా ఘోరమైన తీర్పిచ్చారు. అంటే ఇలా గతంలో వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 22 సీట్లు వచ్చినాయి, వీరికి మరీ 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు అక్కడ. అంటే ఇవాళ మనం ప్రజలతో ఉండే విధంగా మనకి ఎంత పవర్ వచ్చినా, అధికారం ఇచ్చినప్పుడు మనం మనిగి ఉండాలి. ఫస్ట్ అధికారం లేనప్పుడు ఇద్దరైనా కొట్లాడు దాన్ని ఒప్పుకుంటారు. అధికారం వచ్చినప్పుడు ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ నోటి ద్వారా సమాధానాలు చెప్పాలి. కానీ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, వారికి ఉన్నటువంటి పదజాలం చూసి గతంలో పెద్ద పెద్ద మనుషులు ఇవ్వడము, ఇష్టమైనట్టు మాట్లాడము, అదేవిధంగా జైలు లేపియడము. పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి వయసును చూడకుండా వారిని జైలు లేపించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు కూడా తీర్పిచ్చారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కూడా ఒక మనకు ప్రజలు అవకాశం ఇచ్చారంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు న్యాయం చేసే విధంగా చూసుకోవాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు చేసి ఇలా సింపతి కోసం క్రియేట్ అయితే జనాలు కూడా తెలివిగా చిరియాలా. ఎందుకంటే గత రోజులలో మనం చూసుకుంటే అప్పుడు ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రజలకు తెలివి వచ్చింది. ఒకసారి ఓటేసే ముందు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 1-2 సార్లు ఆలోచించి ఓటేస్తారు. ఆ విధంగా ఉంటుంది. న్యాయంగా ఉన్న డబ్బులు, అన్యాయంగా ఉన్న డబ్బులు బోల్డ్ ఉంటాయి. ఇంకా దాన్ని బట్టి మనం ఆ ఫండ్స్ని అడిగే దానికి ఆయనకి వీలు ఉండకూడదు. ప్లస్ అది సిగ్గు చాటు కూడా, ఆ మనిషికి అనేది సిగ్గు చాటు. ఫస్ట్ అది అడగకూడదు కూడా, తప్పు. అది పెద్ద తప్పు అనుకోవచ్చు. ఆయనకి ఏం అవసరం అని మంచిగా కారు లేదా, బండి లేదా, బయటకు పోతే 400 కోట్లు 500 కోట్లు ఒక మనిషి ఎట్లా అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళందరికీ మంచిగా లైఫ్ ఇవ్వచ్చు 500 కోట్లతో. అంత డబ్బు పెట్టుకుని కూడా ఆయన ఫండ్స్ కావాలన్నాడంటే అంతకంటే ఏం లేదు. ముందు సింపతితోని అంటే పాదయాత్ర చేసి సింపతితోని వాళ్ళ నాన్నగారి పేరుతో సీఎం అయ్యాడని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మరొకసారి సింపతి గెయిన్ చేసుకొని సీఎం అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? సింపతి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్లస్ సింపతి పాటిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు అది చేస్తేనే కదా బయటకు వచ్చేది. ఇప్పుడు మొన్నటిదాకా 2019 వరకు అయితే జగన్ గారి ఫోటో లేకుండా ఆయన ఏమన్నా జెండాల మీద వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టి ఉండే. దాని తర్వాత ఇళ్ల పట్టాల మీద వాళ్ళ నాన్నగారి ఫోటోనే, ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఆయన ఫోటో, వాళ్ళ నాన్న ఫోటో, ఈ మధ్యన ఆయన ఫోటో, నాన్నగారి ఫోటో పోయి ఇప్పుడు వచ్చే మళ్ళీ ఓట్లు కూడా మళ్ళీ నాన్నగారి ఫోటో, ఇట్లా రిపీట్ అవుతా ఉంటాయి. నాన్నగారికి నింపితేనే తప్ప ఈ సొసైటీలో ఆయన నమ్మేటట్టు లేరు. నాన్నగారే మెయిన్. దాన్ని బట్టి ఆయన ఎవరు కూడా అంత చూడడు. నాన్నగారే కాబట్టి మెయిన్, నాన్నగారిని బట్టే ఎవరైనా నడుస్తారు. సో ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక విధంగా డ్రామాలు అనుకోవచ్చు అంటారా? డ్రామాలని చెప్పలేము. అది ఏంటంటే ఒక కామెడీ మ్యాన్ ఉంటుంది చూసారా, జబర్దస్త్ లేక అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఆ జబర్దస్త్ని ఆపుకుంటే జారిపోతుంది. యాటిట్యూడ్తో చేస్తే ఏదైనా సరే ఎంతవరకైనా సక్సెస్ అవుతాము. అది ఒకటి పాటిస్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో కొన్ని కామెంట్ చేశారు. తన సొంత పార్టీని నడుపుకోవడానికి తనకు ఫండ్స్ లేవని, ఎవరైనా వీలైతే విరాళాలు ఇవ్వండి అనే విధంగా అడిగారు. సో దీన్ని చాలా మంది కూడా ఇన్ని రోజుల పాటు సంపాదించినటువంటి 1000 కోట్ల ఆశలు ఎటుపోయినాయని ప్రశ్నిస్తున్నారు. సో మీరేం చెప్తారు? ఇది ఎలా ఉందంటే అపర కుబేరుడు వచ్చి ఏదో
దాన అదే అడుగుతున్నట్టు ఉంది కాబట్టి అదంతా ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా వేల కోట్ల అధిపతి. అదంతా ఏంటంటే ప్రజల సానుభూతికి ఎక్కువగా వాళ్ళు కావాలి కాబట్టి, ఇంకా ఓడిపోయాడు కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఓడిపోతాడనే ఒక భయం. ఏంటంటే వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళని నమ్మట్లేదు, ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా ఎవరు వెనకాల ఉండే పార్టీ నడిపించే నాయకుడు అనే వాళ్ళు లేరు. విజయసాయి రెడ్డి లేరు, ఆ తర్వాత కీలక నాయకులంతా పార్టీ మారారు కాబట్టి సో ఎవరు కూడా అతను నమ్మే పరిస్థితి లేరు. నేను అనుకోవడం ఏంటంటే ఇదొక సానుభూతి కోసం ఆయన చేస్తాడు. సానుభూతి అంటేనే అతనికి 15-20 సంవత్సరాల నుంచి అదొక అతని అలవాటు అయిపోయింది. ప్లస్ ఏంటంటే అతనికి శవ రాజకీయాల్లో నుంచి స్టార్ట్ అయ్యాడు కదా రాజకీయము, కాబట్టి ఎక్కడ శవాలు కనిపించకపోతే ప్రెస్ మీట్ ముందు వచ్చేసి కనిపించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఇదొక సానుభూతి అనమాట. నెక్స్ట్ ఎలక్షన్ 2029లో ఏదో వచ్చేస్తుందామని చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో ఇప్పుడు పాదయాత్ర చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఎందుకంటే మన కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ కర్మ సిద్ధాంతం అంతా వైసీపీ అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు తిట్టినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని, ఎస్పెషల్లీ పర్సనల్ లైఫ్ని తీసుకురాకూడదు ఎప్పుడు రాజకీయాల్లోకి. అట్లాంటి దాన్ని వాళ్ళు ఆ బోర్డర్ని బ్రేక్ చేసి, వైసీపీ అనేది ఆ బోర్డర్ని బ్రేక్ చేసి వాళ్ళు ఇష్టానుసారంగా అసెంబ్లీలో కావచ్చు, ఒక మంత్రుల స్థాయిలో కూడా అట్లాంటి జుబుక్చాకరమైనటువంటి భాషను వాడారు. సో అది ఎప్పటికి ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక డ్రామా, సింపతి కోసం మరొకసారి ఈ విధంగా చేస్తాడు. అవును, ఖచ్చితంగా సానుభూతికి జగన్ ఎత్తింది పేరు. కోడికత్తి డ్రామాలు కావచ్చు, లేదంటే బాబాయ్ మర్డర్ విషయాలు కావచ్చు, గులకరాయి కావచ్చు, అవన్నీ ఎత్తింది ఆ జగన్. కాబట్టి అతను ఒక సినిమాల్లో, రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో కూడా ఆయన ఇట్లాంటి డ్రామాలతోనే ఇంకా ప్రశాంత్ కిషోర్ ఎక్కడున్నాడో తెలియక ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లు అంతా అయిపోయి ఇంకా ఫైనల్ గా ఏదో ఒకటి తీసుకురావాలి. ఇంకా జనాలు కూడా నమ్మే పరిస్థితులు లేదు. అందులో ఏంటంటే స్కామ్ జరిగిందంటే వాస్తవం. ఒక్కొక్కరు వస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు, ఆ తర్వాత ధనంజయ రెడ్డి, ఆయన ఓఎస్డీగా పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు ఇంతవరకు రాజకీయ చరిత్రలో అంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అరెస్ట్ చేయని చరిత్రలు లేవు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, కనీసం ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎవరిని కూడా బ్యూరోక్రాట్స్ అరెస్ట్ చేయరు. సో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఎంత అరాచకల పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఏదో నంగనాచిలాగా నేను అది చేసేసాను అంటే కుదరదు కదా. ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు 2029లో కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వానికి బాగా వ్యతిరేకత పెరిగితే తప్పిస్తే ఆల్టర్నేటివ్ చూస్తారు. నాకు తెలిసి ఇప్పటికైతే బాగానే నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. పథకాలు కూడా అన్ని ఫ్యూచర్ లో ఇస్తారు. అది నేను ఆయన చెప్పేది. ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్ లో పరంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక 5 సంవత్సరాలు కూడా కొంచెం గడ్డుకాలంగానే ఉంటుంది.